ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ పార్లమెంట్ సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట నిర్వహించిన సర్వే వివరాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. గురువారం నాడు ఈ సర్వే వివరాలను ఇండియా టుడే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ సర్వేను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను 17 స్థానాలు టీడీపీ గెలిచే అవకాశం ఉందని, అధికార వైసీపీ 8 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. 2019 ఎన్నికల్లో అధికార వైసీపీ 22 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. ప్రతిపక్ష టీడీపీ కేవలం 3 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ప్రస్తుత ఈ సర్వే ప్రకారం వైసీపీ 14 స్థానాలను కోల్పోతుండగా టీడీపీ 14 స్థానాలను పెంచుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఓటింగ్ శాతానికి విషయానికి వస్తే టీడీపీ 45% ఓట్లను, వైసీపీ 41% ఓట్లను, బీజేపీ 2% ఓట్లను, కాంగ్రెస్ 3% ఓట్లను సాధించే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. 2019 ఎన్నికల ఓటింగ్ శాతంతో పోలిస్తే వైసీపీకి 8% ఓటింగ్ తగ్గే అవకాశం కనిపిస్తుండగా టీడీపీకి 5% ఓటింగ్ పెరిగే అవకాశం ఈ సర్వేలో కనిపిస్తోంది. సరిహద్దు తెలుగు రాష్ట్రమైన తెలంగాణ విషయానికి వస్తే మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గాను కాంగ్రెస్ 10 గెలుచుకునే అవకాశం ఉందని, బీఆర్ఎస్ 3 స్థానాలను, బీజేపీ 3 స్థానాలను, ఎంఐఎం 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. టీడీపీతోనే జనసేన పొత్తు ఉండడంతో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని టీడీపీ జనసేన నేతలు చెబుతుండగా మరికొన్ని రోజుల్లో బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమితో జతకట్టే అవకాశం కనిపిస్తోంది. 2023 డిసెంబర్ 15 నుంచి జనవరి 28 వరకు ఈ సర్వే నిర్వహించినట్లు, ఈ సర్వేలో 35,801 శాంపిల్స్ సేకరించినట్లు ఈ సర్వేలో వెల్లడి